హ్మ్. దృఢంగా ప్రార్థన చేసుకుంటుంది. హ్మ్. నా పతిని మాత్రమే నేను దైవంగా స్వీకరించి ఉంటే, హ్మ్. అలాగే మిగతా వాళ్ళ అన్యులందరూ కూడా హ్మ్. నాకు పుత్ర సంతానమే. హ్మ్. ఎవరు ఎదిగినా, జీవితంలో ఎదిగినా వారి మీద హ్మ్. ఎటువంటి అసూయ పడకుండా, హ్మ్. అలాగే ఎవరి యందు కూడా నాకు ఎటువంటి భావం, వేరే ఇతర భావం ఏదీ లేకుండా హ్మ్. అంతటి వాత్సల్యం, అంతటి మాతృత్వ భావం నాకు ఉన్నది. అది నిజము అయితే అంటే ఈ జగన్మాత క్షణంలో తత్వం కూడా అదే కదండీ! ఎగ్జాక్ట్‌లీ. అందుకే అనసూయ దేవి అని మనం చెప్పేటప్పుడు గాని, పతివ్రత అనగానే ఫస్ట్ అనసూయ మాతనే ప్రత్యేకంగా ఎగ్జాక్ట్‌లీ. మాట్లాడుకోవడం గాని, అసలు కొంతమంది మునులు, ఋషులకి సాధ్యం కానప్పుడు కూడా అనసూయ దేవిని ఆచరించిన అవును. సందర్భాలు నేను కొన్ని అవును. చదివాను మేబీ. అవును. ఆ జగన్మాత తత్వం అవును. పాతివ్రత్యంతో వస్తుందని నిరూపించింది అవును. అనసూయ దేవి. అవును. 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 అందుకోసమనే ఆ! త్రిమూర్తుల భార్యలకి అసూయ కలుగుతుంది. అంటే వాళ్ళకి నిజంగా అసూయ కలగదు. హ్మ్. కానీ ఆ అనసూయాదేవి యొక్క విశేషం ఏమిటి? ఆవిడ యొక్క తపశ్శక్తి ఎలాంటిది? ఆవిడ ఎంతవరకు అనేది తెలుసుకోవడం ఎగ్జాక్ట్‌లీ. పరీక్ష. అది పరీక్ష పెట్టడానికి వాళ్ళ హ్మ్. భర్తల చేత పంపిస్తారు.